And now we want to look at an eighth wrong attitude. Is chapter 6 verse 25 to 34. ఇప్పుడు మనం 8వ తప్పుడు వైఖరి గురించి చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాలు. And that is anxiety. అదేంటంటే చింతించటం. Now a lot of people don't think of anxiety as a sin. చింతించటం లేక ఆందోళన చెందటం పాపమని అనేక మంది అనుకోరు. It's just like a lot of people don't think of anger as a sin. కోపము కూడా పాపమని చాలా మంది అనుకోరు. A lot of people don't think that the love of money is a sin. ధనాశ కూడా పాపమని చాలా మంది అనుకోరు. A lot of people don't think that seeking honor from men is a sin. మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకోవటం పాపమని చాలా మంది అనుకోరు. A lot of people don't think that if you hate your enemy, that's a sin. శత్రువుని ద్వేషించటం పాపమని చాలా మంది అనుకోరు. And a lot of people don't think that if you tell small white lies, that's a sin. ఒక చిన్న అబద్ధం చెప్పినా అది పాపమని చాలా మంది అనుకోరు. So many of the things that Jesus spoke here, even a lot of Christians don't think it's a sin at all. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన అనేక విషయాలను అనేక మంది క్రైస్తవులు కూడా పాపమని అనుకోరు. Many people think of love of money as a weakness. ధనాశ అనేది ఒక బలహీనత అని చాలా మంది అనుకుంటారు. Or anger as a weakness. లేక కోపాన్ని ఒక బలహీనత అనుకుంటారు. As long as you call it a weakness, you'll never be free from it. నీవు దాన్ని బలహీనతగా అనుకుంటూ ఉంటే ఎప్పుడూ దాని నుండి విడుదల పొందలేవు. Jesus didn't come to save us from weaknesses. యేసుక్రీస్తు ప్రభు మన బలహీనతల నుండి రక్షించడానికి రాలేదు. He came to save us from sin. కానీ మన పాపముల నుండి రక్షించడానికి వచ్చారు. So call something a sin and Jesus will save us from it. కాబట్టి మనం ఒక దాన్ని పాపంగా పరిగణిస్తేనే ప్రభు దాని నుండి రక్షిస్తారు. But if you try to give it a more polished name, you'll never be free from it. కానీ నీ వాటికి మెరుగైన పేర్లు పెట్టి పిలిచినట్లయితే వాటి నుండి ఎప్పటికీ విడుదల పొందలేవు. Call something by the dirtiest name you can think of. ఏదైనా ఒక నీచమైన హీనమైన పేరు పెట్టి పిలువు. Call lust adultery. Call anger murder. మోహపు చూపులను వ్యభిచారం అని పిలువు. కోపాన్ని హత్య అని పిలువు. Call love of money the hatred of God. ధనాశను దేవుణ్ణి ద్వేషించటం అని పిలువు. And you'll be free from it. అప్పుడు నీ వాటి నుండి విడుదల పొందగలవు. Because you see what an evil it is. ఎందుకంటే అవి ఎంత చెడ్డవో నీవు చూస్తున్నావు కాబట్టి. If you think of AIDS and cancer as serious as just a cough and a cold, you're not going to take those seriously. ఎయిడ్స్ క్యాన్సర్ అనేవి దగ్గు జలుబు లాంటివని నీవు భావించినట్లయితే వాటిని నీవు తీవ్రంగా తీసుకోవు. And many people take these sins very lightly, even though Jesus spoke so strongly against them. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపముల గురించి ఎంతో గట్టిగా మాట్లాడినా కూడా చాలా మంది వీటిని ఎంతో తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. And I don't blame most people because I'd say their leaders and their teachers have not taught these things to them. ఈ విషయంలో నేను అనేక మంది మనుషులను నిందించను. ఎందుకంటే వాళ్ళ నాయకులు వాళ్ళ బోధకులు వీటిని బోధించలేదు. There's a great dearth, lack of Christian preachers and teachers who preach the whole truth of God. దేవుని యొక్క సంపూర్ణ సత్యమును బోధించే నాయకులు బోధకులు ఈనాడు క్రైస్తవత్వంలో ఎంతో తక్కువగా ఉన్నారు. Who do not seek the honor of men. ఎవరైతే మనుషుల యొద్ద నుండి ఘనత కోరుకోరో, who do not want anybody's money, ఎవరైతే ఇతరుల డబ్బును ఆశించరో, but want to speak the truth to lead God's people to spiritual health. దేవుని ప్రజలు ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉండేటట్లు సత్యమునే బోధించేవారు. It's like a doctor who's not interested in your money but who's interested in leading you to health. ఇది ఎలా ఉంటుందంటే నీ డబ్బు కోసం కాకుండా నీవు ఆరోగ్యంగా ఉండాలని చూసే వైద్యుడు లాంటిది. There are very few like that. అటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. So here's anxiety, which is another thing which people call a weakness. కాబట్టి అనేక మంది బలహీనతగా పరిగణించే మరొక విషయం ఇక్కడ ఉంది. అదే ఆందోళన లేక చింతించటం. It's not a weakness. ఇది బలహీనత కాదు. If you look here in this section, verse 25 to 34. ఇక్కడున్న వాక్య భాగాన్ని నీవు చూసినట్లయితే 25 నుండి 34 వచనాలు. 3 times Jesus Christ, Lord of the universe, says, "Do not be anxious." ఇక్కడ 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు, ఈ సమస్త విశ్వానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చింతించకుడి అని చెప్పారు. Verse 25, "I say to you, do not be anxious." 25వ వచనము, నేను మీతో చెప్పినదేమనగా చింతించకుడి. Verse 31, "Do not be anxious." 31వ వచనం, చింతింపకుడి. Verse 34, "Do not be anxious." 34వ వచనం, చింతింపకుడి. In the space of these 10 verses,
3 times the Lord says, do not be anxious. ఈ 10 వచనాల వ్యవధిలోనే చింతింపకుడి అని 3 సార్లు ప్రభువు చెప్తూ ఉన్నారు. It's the same Lord who said, do not commit murder. నరహత్య చేయవద్దు అని చెప్పిన ప్రభువే. Who said, do not commit adultery. వ్యభిచారం చేయవద్దు అని చెప్పిన ప్రభువే. Do not steal. దొంగిలించవద్దు అని చెప్పిన ప్రభువే. Put them all together. వీటన్నింటినీ ఒకచాట పెట్టి చూడు. Do not kill. హత్య చేయవద్దు. Do not commit adultery. వ్యభిచారం చేయవద్దు. Do not steal. దొంగిలించవద్దు. Do not be anxious. చింతించొద్దు. Which is the one which is not a sin? ఇందులో పాపం కాందేంటి? Can you say, oh well, I'm anxious only once or twice a week? నేనేదో వారానికి 1-2 సార్లే చింతిస్తుంటాను. That's like saying, well, I murder people only once or twice a week. ఇది ఎలా ఉంటుందంటే వారానికి 1-2 సార్లే నేను హత్య చేస్తుంటానని చెప్పినట్లు ఉంటుంది. It's like saying, well, I commit adultery only once or twice a week, not too often. నేను వ్యభిచారం కూడా వారానికి 1-2 సార్లే చేస్తాను, తరచుగా చేయను అని చెప్పినట్లు ఉంటుంది. Why is it that we take some of those things seriously, which God has said, and some of these other things not so seriously? దేవుడు చెప్పిన కొన్ని విషయాలను మనం తీవ్రంగా తీసుకుంటాము, కొన్ని విషయాలను ఎందుకు తీవ్రంగా తీసుకోము? Well, I'll tell you why. Because your teachers haven't taught you that these things are also what the Lord has said. ఎందుకో నేను చెప్తాను. ఈ విషయాలు కూడా ప్రభువే చెప్పారని మీ బోధకులు మీకు బోధించరు. Have you noticed, for example, until I pointed out to you just now, that Jesus says that 3 times, do not be anxious? ఉదాహరణకు నేనిప్పుడు చూపించిన విధంగా యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు చింతించవద్దు అని చెప్పారని ఇంతకు ముందు నువ్వు గమనించావా? That is the same Lord who also told people, don't commit murder. నరహత్య చేయవద్దని ప్రజలతో చెప్పిన ఆ ప్రభువే. Don't kill, don't steal, don't commit adultery. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచారం చేయవద్దు. Who said, don't fear, for example. ఉదాహరణకు భయపడవద్దు అని కూడా ఆయన చెప్పారు. Fear is not a weakness. It's a sin. Like murder is a sin. హత్య ఏ విధంగా పాపము, భయం కూడా ఒక పాపము, బలహీనత కాదు. How do we know what's a sin? అసలు పాపం అంటే ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? If God has said you shouldn't do it, that's a sin. నీవిది చేయవద్దు అని దేవుడు చెప్తే అది పాపమే. That's my definition of sin. పాపానికి నేనిచ్చే నిర్వచనం ఇది. What is the right thing to do? మనం చేయవలసిన సరి అయిన పని ఏంటి? If God has said you must do this, whether people say it or not, it's the right thing to do. నీవిది చేయాలి అని దేవుడు చెప్పినప్పుడు అది మనుషులు చెప్పినా చెప్పకపోయినా అది సరైన పనే. If God has said you must love your wife, even if your wife is an evil woman, you got to love her because God said so. దేవుడు నీ భార్యను నువ్వు ప్రేమించు అని చెప్పినప్పుడు నీ భార్య ఎంత దుష్టురాలైనా సరే నువ్వు ప్రేమించాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. And if God has said something, don't do it, that is evil even if you don't think it is evil. దేవుడు దీన్ని చేయవద్దు అని చెప్పినప్పుడు అది నీకు చెడ్డదిగా కనిపించకపోయినా అది చెడ్డదే. It's not because I think adultery is bad. God has said don't do it. వ్యభిచారం చెడ్డదని నేను అనుకోవటం కాదు, దేవుడే వ్యభిచరించవద్దని చెప్పారు. God has said don't be anxious. చింతించవద్దని దేవుడే చెప్పాడు. Don't be afraid. భయపడవద్దని దేవుడే చెప్పారు. I want to look at these things which God has said don't do as evil. దేవుడు చేయవద్దు అని చెప్పినవి ఎంతో చెడ్డవని నేను చూడాలి. Anxiety destroys my fellowship with God. చింత అనేది దేవునితో నాకున్న సహవాసాన్ని నాశనం చేస్తుంది. And anxiety is saying that God doesn't care for me. చింతించటం ద్వారా మనం ఏమి తెలియజేస్తున్నామంటే దేవుడు నన్ను గురించి పట్టించుకోవట్లేదు. It's an insult to God. అది దేవునికి అవమానం. What would you think of a 4-year-old child who's eating from the garbage bins? ఒక 4 సంవత్సరాల పిల్లవాడు చెత్తబుట్టల్లో ఏరుకొని తింటూ ఉంటే నీవేమనుకుంటావు? There are a number of them like that in our country, unfortunately. దురదృష్టవశాత్తు మన దేశంలో అలాంటి వారు చాలా మంది ఉన్నారు. They got a father who doesn't care for them. వాళ్ళను పట్టించుకొని తండ్రి వాళ్ళకున్నాడు. They got a mother who doesn't care for them. వాళ్ళను పట్టించుకొని తల్లి వాళ్ళకుంది. Is our heavenly Father like that? మన పరలోకపు తండ్రి కూడా అలాంటి వాడా? Does our heavenly Father not care for us? మన పరలోకపు తండ్రి మనల్ని గురించి పట్టించుకోడా? It's an insult to put our heavenly Father in the same category as those fathers of those children who are eating from the garbage bins. చెత్త కుప్పల్లో ఏరుకొని తినేవాళ్ల తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని పట్టించుకోరో మన పరలోకపు తండ్రిని కూడా ఆ జాబితాలో పెట్టడం అనేది దేవునికి ఎంత అవమానం.
They don't know where their next meal is going to come from. వారి తర్వాత భోజనం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి తెలియదు. They have a right to be anxious because their earthly fathers don't care for them. వాళ్లకు చింతించే హక్కు ఉంది, ఎందుకంటే వాళ్ళ భూసంబంధమైన తండ్రులు వాళ్ళని పట్టించుకోవటం లేదు. But if you have a heavenly father and you're anxious, you're saying that your heavenly father is also in the same category. కానీ నీవు పరలోకపు తండ్రిని కలిగి ఉండి చింతిస్తూ ఉన్నట్లయితే నీ పరలోకపు తండ్రిని అదే జాబితాలో నువ్వు పెడుతూ ఉన్నావు. This reason I say to you, do not be anxious for your life, verse 25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా మీ ప్రాణమును గూర్చి చింతింపకుడి. 25వ వచనం. Don't be anxious for your life. మీ ప్రాణమును గూర్చి చింతింపకుడి. What you eat, what you drink, or for your body. ఏమి తిందుమో లేక ఏమి త్రాగుదుమో అని, లేక మీ దేహమును గూర్చి గాని చింతింపకుడి. Isn't your life more than food, body and clothing? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? And then he takes the example of the birds of the air. ఆ తర్వాత ఆయన ఆకాశ పక్షులను మనకు మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. Look at the birds. ఆకాశ పక్షులను చూడండి. They don't sow, they don't reap. అవి విత్తవు, కోయవు. They don't gather into barns. కొట్లలో కూర్చుకొనవు. Yet your heavenly Father feeds them. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. How many times have you seen a dead bird on the road? చనిపోయిన పక్షిని రోడ్డు మీద ఎన్నిసార్లు మీరు చూశారు? It is such a rare sight to see a dead bird on the road. ఒక రోడ్డు మీద చచ్చిపోయిన పక్షిని చూడటం చాలా అరుదు. I think I can count on my fingers the number of times in my 72 years that I've seen a dead bird on the road. ఈ 72 సంవత్సరాల్లో చనిపోయిన పక్షిని రోడ్డు మీద నేను చూడటం అనేది వేళ్ల మీద లెక్కించగలను. Where have you seen birds starving? పక్షులు ఆకలితో అలమటించటం ఎక్కడ చూస్తాం మనం? It's such a rare thing. ఇది ఎంతో అరుదు. There are millions and millions of these birds on earth and they get food. ఈ భూమి మీద కోట్ల కొలది పక్షులున్నాయి, అయినా వాటికి ఆహారం లభిస్తుంది. Even though they don't sow, they don't reap. అవి విత్తకపోయినా కోయకపోయినా They have to go looking for food here and there. ఆహారం కోసం అటు ఇటు అవి తిరుగుతూ ఉంటాయి. Who feeds them? వాటిని ఎవరు పోషిస్తున్నారు? Jesus said, your heavenly Father feeds them. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని యేసు ప్రభు చెప్పారు. He is not their heavenly Father. వాటి పరలోకపు తండ్రి కాదు ఆయన. He is your heavenly Father. ఆయన మీ పరలోకపు తండ్రి. He is their creator. ఆయన వాటి సృష్టికర్త. But as a creator, he feeds them. ఒక సృష్టికర్తగా ఆయన వాటిని పోషిస్తూ ఉన్నాడు. But with you, he's not just creator. కానీ నీకైతే ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు. He's your Father. ఆయన మీ తండ్రి. Are you not worth much more than these birds? నీవు ఈ పక్షుల కంటే శ్రేష్ఠుడవు కావా? What a question that is. ఎంత గొప్ప ప్రశ్నో కదా ఇది. I read a little poem once, ఒక చిన్న పద్యం నేను చదివాను. which is a very interesting poem many years ago that I haven't forgotten. ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఈ పద్యాన్ని చదివాను. ఇదెంతో ఆసక్తికరమైన పద్యం, నేను దీన్ని మర్చిపోలేదు. It's about two little birds talking to each other. రెండు పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. వాటిని గురించిన పద్యం ఇది. Said the robin to the sparrow. ఒక పిచ్చుక మరో పిచ్చుకతో ఈ విధంగా చెప్తూ ఉంది. I would really like to know why these anxious human beings rush about and worry so. ఎందుకు ఈ మానవులు ఇంత ఆందోళన చెంది చింతిస్తూ ఉంటారో నాకు తెలుసుకోవాలని ఉంది. Said the sparrow to the robin, friend, I think that it must be that they have no heavenly Father such as cares for you and me. అప్పుడు ఆ పిచ్చుక మరో పిచ్చుకతో ఈ విధంగా చెప్తూ ఉంది. బహుశా మనల్ని గురించి పట్టించుకుంటున్న పరలోకపు తండ్రి వాళ్లకు లేడేమో. Did you get it? మీకు అర్థమైందా? Two birds talking to one another. రెండు పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. Saying, why are these anxious human beings always running around worried, their brows furrowed and wondering what's going to happen next? ఎందుకు ఈ మానవులు చింతిస్తూ ఆందోళన చెందుతూ దిగులు పడుతూ అటు ఇటు తిరుగుతూ తర్వాత ఏం జరుగుతుందో అని ఆందోళనలో ఉంటారు. And the other bird says, perhaps they don't have a father like we have who cares for us. ఇంకో పక్షి ఏం చెప్తుందంటే మనల్ని పట్టించుకుంటున్న పరలోకపు తండ్రి వాళ్లకు లేడేమో. What an insult. ఎంత అవమానమో కదా ఇది. That's what we see here.
అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. We need to remember that, మనం దీన్ని గుర్తుంచుకోవాలి. not just as a lovely story, ఏదో ఒక మంచి కథగా కాదు, not just something that brings a little smile on our face, ఏదో మనం కొద్దిగా నవ్వుకోవటానికి కాదు. but Lord, I have insulted you by saying you don't care for me. ప్రభువా, నీవు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి నేను నిన్ను అవమానించాను. By every anxiety. నేను ప్రతి దాని గురించి చింతించటం ద్వారా. To have a concern for our children, for example, is good. మన పిల్లల గురించి మనం ఆలోచించటం మంచిదే. If your children haven't come home in time from school, when they should have been home by now, మీ పిల్లలు పలానా సమయం కల్లా ఇంటికి రావాలి, కానీ ఆ సమయానికి వాళ్ళు రాలేదు. and 1 hour has gone by, they haven't come back yet, you wonder what's happened. ఒక గంట ఆలస్యమైంది, అయినా వాళ్ళు రాలేదు, ఏమైందా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. Have they had an accident? వారికి ఏమైనా ప్రమాదం జరిగిందా? And in some countries, have they kidnapped them? కొన్ని దేశాల్లోనైతే వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేయబడ్డారా? To be concerned is right, వాళ్ళ గురించి ఆ విధంగా ఆలోచన కలిగి ఉండటం సరైనదే, but to be anxious is wrong. కానీ దాని గురించి ఆందోళన చెందటం లేక చింతించటం అనేది తప్పు. It's like I said earlier, to have money is right, to love money is wrong. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ధనాన్ని కలిగి ఉండటం మంచిదే, కానీ దాన్ని ప్రేమించటం అనేది తప్పు. To be concerned for our children, మన పిల్లల గురించి ఆలోచన కలిగి ఉండటం, to be concerned for their future education, etc., etc. భవిష్యత్తులో వాళ్ళ చదువు గురించి మరియు ఇతర అవసరాల గురించి, To be concerned for their growth and their spiritual growth is right. వాళ్ళ ఎదుగుదల గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి ఆలోచన కలిగి ఉండటం సరైనదే. But to be anxious, that's wrong. కానీ దాని గురించి ఆందోళన చెందటం లేక చింతించటం అనేది తప్పు. Do not be anxious. And దేనిని గురించి చింతపడకుడి. then Jesus says, by anxiety, can you add height to yourself? ఆ తర్వాత యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, మీలో చింతించటం వలన ఎవరైనా తన ఎత్తును ఎక్కువ చేసుకొనగలడా? No. లేదు. Why are you anxious about clothing, he says. వస్త్రముల గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు అని ఆయన అడుగుతున్నారు. Look at the lilies of the field, how they grow. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. They don't toil and spin clothing for themselves. అవి కష్టపడవు, వడకవు. Yet I say to you that even Solomon the great king, in all his glory, could not clothe himself like these flowers. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. And if God can so clothe the grass of the field, which is alive today and tomorrow thrown into the furnace, won't he do much more for you, O men of little faith? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను గదా. He's speaking to his disciples. ఆయన తన శిష్యులతో ఈ మాటలు మాట్లాడుచూ ఉన్నారు. He says, why are you so worried about what type of clothing you're going to wear, మీరు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలని ఎందుకు చింతిస్తున్నారు? where you'll get it from, అవి ఎక్కడి నుండి వస్తాయని, etc., food. ఆహారం గురించి, ఆ విధంగా మొదలైన వాటిని గురించి. God cares for the birds. దేవుడు పక్షులను గురించి పట్టించుకుంటున్నారు. He cares for the lilies, ఆయన అడవి పువ్వులను గురించి పట్టించుకుంటున్నారు. the grass of the field. పొలంలోని గడ్డిని గురించి పట్టించుకుంటున్నారు. Not even the flowers, the grass of the field he cares for. పువ్వుల గురించి కూడా కాదు, అడవి గడ్డిని గురించి ఆయన పట్టించుకుంటున్నారు. He clothes the flowers with such beauty. అడవి పువ్వుల్నే అంత అందంగా దేవుడు అలంకరించాడు. Won't he clothe you? ఆయన మీకు వస్త్రములు ధరింపజేయడా? He certainly will. ఆయన నిశ్చయముగా చేస్తాడు. So then do not be anxious, saying, what shall we eat, or what shall we drink, or with what shall we clothe ourselves? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. For all these things the Gentiles eagerly seek. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. But your heavenly Father knows that you need all these things. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. You see, faith in this area is to say, my heavenly Father knows what I need. ఈ విషయాల్లో విశ్వాసం కలిగి ఉన్నటువంటి ఏంటంటే,
ఇవన్నీ నాకు కావాలని నా పరలోకపు తండ్రికి తెలుసు. Then you say, why should we pray? అప్పుడు మీరు అడగొచ్చు, మరి ఎందుకు మనం ప్రార్థన చేయాలి అని. Because in prayer we are expressing our need to God so that we come into fellowship with Him. ప్రార్థనలో మన అవసరాన్ని పరలోకపు తండ్రికి తెలియజేయటం ద్వారా ఆయనతో మనకు సహవాసం పెరుగుతుంది. God wants to have fellowship with us. దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. And that's why He wants us to talk to Him and commune with Him. ఆయనతో మనం మాట్లాడాలని, సహవాసం చేయాలని, ఏకమవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. And God wants to commune with us. దేవుడు కూడా మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. It's very, very important. కాబట్టి ఇది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. This is not possible in the Old Testament. పాత నిబంధనలో ఇది సాధ్యం కాదు. In the Old Testament, God just spoke to the prophets. పాత నిబంధనలో దేవుడు కేవలం ప్రవక్తలతోనే మాట్లాడారు. The prophets spoke to God. ప్రవక్తలు దేవునితో మాట్లాడారు. Nobody could have a direct communication with God. మరెవరికి దేవునితో సంప్రదింపులు ఉండేవి కాదు. But today, as God becomes a father, కానీ ఈ రోజైతే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. you know how much we love little children when they come into our home. చిన్న బిడ్డలు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తామో మనకు తెలుసు. Think of a couple that never had children for many years. అనేక సంవత్సరాలుగా పిల్లలు లేని ఒక జంట గురించి ఆలోచించండి. And they have a little child. అనేక సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక చిన్న బిడ్డ పుట్టినట్లయితే How delighted they are to have that child. ఆ బిడ్డను కలిగి ఉండటానికి వాళ్ళు ఎంత సంతోషిస్తారో కదా. How much that mother talks to that child even at a time when the child can't understand a word of what you're saying. అసలు నీవేం మాట్లాడుతున్నావో ఆ బిడ్డకి ఏమీ అర్థం కాకపోయినా కూడా ఆ తల్లి చాలా మాట్లాడుతుంది ఆ బిడ్డతో. The desire to communicate. ఆ బిడ్డతో మాట్లాడాలని ఎంతో ఆశ ఉంటుంది. How excited you are when the child speaks a few words. ఆ చిన్న బిడ్డ కొన్ని మాటలు మాట్లాడితే మనం ఎంత సంతోషిస్తామో కదా. Do you know that God is a loving father? మీకు తెలుసా దేవుడు ప్రేమగల తండ్రి అని? He says in Isaiah 49 and verse 15, Can a mother forget her sucking child and not care for the child of her womb? Even she may forget. A nursing mother may forget her nursing child, but I will not forget you. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49:15. It's a beautiful picture how God is not only like a father, He's like a mother. దేవుడు మనకు తండ్రి వలే కాదు తల్లి వలే కూడా ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఎంతో అందమైన దృశ్యము. He cares for us so intensely. ఆయన మనల్ని గురించి ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. There are many people who are afraid, when I grow old, who will take care of me? అనేక మంది ఈ విధంగా భయపడుతుంటారు. నేను వయసులో పెద్దవాడినైన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? I've heard people complain that to me. కొంతమంది ఈ విషయంలో నాకు ఫిర్యాదు చేయటం నేను విన్నాను. Brother Zach, my children are not taking care of me, now I'm old, and I took care of them when they were little children, they're not taking care of me when I'm old. జాగ్ గారు, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను వాళ్ళని గురించి జాగ్రత్త వహించాను, కానీ నేనిప్పుడు పెద్దవాడినైన తర్వాత వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు. And I asked them this question. నేను వాళ్ళని ఈ విధంగా ప్రశ్నించాను. Did you bring up your children to take care of you, or did you bring up your children for the glory of God? నీ పిల్లలు నిన్ను చూసుకుంటారని వాళ్ళని పెంచావా లేక దేవుని మహిమ కోసం వాళ్ళని పెంచావా అని అడిగాను. Don't bring up children to take care of you when you're old. మీరు పెద్దవాళ్ళైన తర్వాత మిమ్మల్ని చూసుకుంటారని పిల్లల్ని పెంచొద్దు. Bring up your children for the glory of God. దేవుని మహిమ కోసం నీ పిల్లల్ని పెంచు. And if you want to know who will take care of you, here's a promise for all of you old people. మరి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనే వయసులో పెద్దవాళ్ళందరి కోసం ఇక్కడ వాగ్దానం ఉంది. From Isaiah 46 in verse 3 and 4. యెషయా గ్రంథం 46:3-4. The Lord says to you, I have borne you on my back from your birth. From your birth I have carried you. ఇక్కడ ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, మీరు గర్భమున పుట్టింది మొదలుకొని నేను మిమ్మల్ని భరిస్తున్నాను. I carried you from your mother's womb. మీరు గర్భమున పుట్టింది మొదలుకొని నేను భరిస్తున్నాను మిమ్మల్ని. And even to your old age I will be the same. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. Even when your hairs are gray in your graying years,
I will bear you. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. I have done it, and I will carry you. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడను నేనే. I will bear you. నేనే మిమ్మల్ని భరిస్తాను. What a promise. ఎంత గొప్ప వాగ్దానమో కదా ఇది. Trust in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. You don't have to depend on your children. మీ పిల్లల మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. Trust in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. God can use anybody. దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. God can use means to provide your need. You don't have to be anxious. నీవు చింతించాల్సిన అవసరం లేదు. నీ అవసరాలను తీర్చడానికి దేవుడు అనేక మార్గాలను వాడుకుంటాడు. The Bible says, be anxious for nothing. In Philippians chapter 4 verse 6. దేనిని గురించి చింతపడకుడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. It's an absolute statement. ఇదెంతో ఖచ్చితంగా చెప్పిన మాట. Philippians 4 verse 6. Be anxious for nothing. దేనిని గురించి చింతపడకుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. But we need to do something about that cause of anxiety. కానీ ఆ చింతకు కారణమేంటో తెలుసుకొని దాని గురించి మనం ఏదైనా చేయవచ్చు. Maybe there's some problem you're facing right now and you don't know how it is going to work out. బహుశా మీరు ఇప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మీకు తెలియదు. What should you do? అప్పుడు మీరేం చేయాలి? He doesn't say don't do anything. మీరేమీ చేయొద్దని ఆయన చెప్పట్లేదు. He says pray about it. దాని గురించి ప్రార్థించండి అని ఆయన చెప్తున్నారు. And supplication means make a specific request to God. ఇక్కడ విన్నపములు అంటే దేవుణ్ణి ప్రత్యేకంగా ఆ విషయాల గురించి అడగటం. Tell God exactly what the problem is. అసలు సమస్య ఏంటో దేవునికి ఖచ్చితంగా చెప్పు. That is supplication. విన్నపము అంటే అది. And then don't forget to complete the prayer with thanksgiving. ఆ తర్వాత కృతజ్ఞతలు చెల్లించకుండా ప్రార్థన ముగించవద్దు. Thanksgiving is saying, thank you, Father, for having heard my prayer. కృతజ్ఞతలు చెల్లించడం అంటే తండ్రి నా ప్రార్థన విన్నందుకు వందనాలు. Thank you for caring for me. నన్ను గురించి జాగ్రత్త వహిస్తున్నందుకు వందనాలు. It's like the receipt that my letter has reached God's presence. ఇది ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలోనికి నా ఉత్తరం వెళ్ళింది అంటానికి ఒక రసీదు లాంటిది. He received the letter. ఆయన నా ఉత్తరాన్ని అందుకున్నారు. Thank you for hearing me. నా ప్రార్థన విన్నందుకు వందనాలు. And then when you do that, it says here in verse 7 of Philippians 4, నీవు ఆ విధంగా చేసిన తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, the peace of God, which is the opposite of anxiety. దేవుని యొక్క సమాధానం. సమాధానం అంటే ఆందోళనకు వ్యతిరేకమైంది. The peace of God which is beyond all comprehension, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, which we cannot even understand, దాన్ని మనం అర్థం చేసుకోలేము కూడా, will guard. మీకు కావలి ఉంటుంది. God is a military word, like a fortress. కావలి ఉండటం అంటే సైన్యమునకు సంబంధించిన మాట. ఇది ఒక కోట లాంటిది. It will guard me, నాకు కావలిగా ఉంటుంది, and my heart and my mind in Christ Jesus. నా హృదయముకు మరియు నా మనసుకు యేసుక్రీస్తునందు కావలిగా ఉంటుంది. That is a command we must obey. ఆ ఆజ్ఞకు మనం విధేయత చూపించాలి. Be anxious for nothing. దేనిని గూర్చి చింతపడకుడి. He doesn't say don't do anything about it. దాని గురించి ఏం చేయొద్దని చెప్పట్లేదు. Make that request known to God in prayer and in a specific request. మీ ప్రార్థనలో మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి చెప్పండి. God will make sure His peace, like a military garrison, surrounds your heart and your mind so that you can be free from anxiety. అప్పుడు దేవుని యొక్క సమాధానం రక్షక దళం వలె నీ హృదయముకు మరియు నీ మనసుకు కావలి ఉండేటట్లు దేవుడు చేస్తాడు. ఆ విధంగా నీలో ఉన్న ఆందోళన, చింత వెళ్లిపోతుంది. Only God can free us from it. దాని నుండి దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు. I can't just, work myself up to be free from anxiety. చింత నుండి విడిపించుకోవటానికి నేనేమీ చేయలేను. And when I'm free from anxiety, I'll be free from a lot of discouragement. నేను ఆందోళన నుండి లేక చింత నుండి విడుదల పొందినట్లయితే నిరాశ నుండి కూడా విడుదల పొందుతాను. This is a wonderful step that we must take. మనం వేయవలసిన ఎంతో అద్భుతమైన అడుగు ఇది. And then he goes on to say in Matthew 6 and verse 33,
ఆ తర్వాత ఆయన ఇంకా చెప్తూ మత్తయి సువార్త 6:33 If you want to be anxious about something, మీరు దేని గురించైనా చింతించాలనుకుంటే, let me paraphrase his words. ఆయన చెప్పిన మాటలు నేను వివరిస్తాను. Don't be anxious about all these earthly things. ఈ భూసంబంధమైన వాటి గురించి విచారించొద్దు. But if you do want to be anxious about something, మీరు దేని గురించైనా విచారించాలనుకుంటే, be anxious about pursuing after God's kingdom first and his righteousness. మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, దాని గురించి విచారించండి. In other words, let those energies be directed towards seeking God's kingdom first and his righteousness. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ శక్తిని దేవుని యొక్క రాజ్యం కోసం, ఆయన యొక్క నీతి కోసం మొట్టమొదట వెతకటానికి వినియోగించండి. And you'll find that all these earthly things which you're anxious about will be taken care of. అప్పుడు మీరు ఈ భూ సంబంధమైన వాటి కోసం వేటి గురించి అయితే విచారిస్తున్నారో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. That's a wonderful promise. అదెంతో అద్భుతమైన వాగ్దానం. It's one of the most fantastic promises that Jesus gave, and it applies to anyone in any age. ఎవరైనా ఏ తరంలో ఉన్నవారైనా అన్వయించుకోదగ్గ అతి గొప్ప వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇచ్చారు. That if you devote yourself to seeking the rule of God, దేవుని యొక్క ప్రభుత్వాన్ని వెతకటంలో నిన్ను నీవు అంకితం చేసుకున్నట్లయితే, the kingdom of God means the rule of God in your life. దేవుని యొక్క రాజ్యము అంటే నీ జీవితంలో దేవుని యొక్క ప్రభుత్వం. It's not the word kingdom is not a word we use much nowadays. ఈ రోజుల్లో రాజ్యము అనే మాటను ఎక్కువగా మనం వాడము. But it refers to the rule of God in our life. ఇదేమి సూచిస్తుందంటే, మన జీవితంలో దేవుని యొక్క పరిపాలన లేక ప్రభుత్వము. God is my authority. దేవుడే నా అధికారి. He's the one who rules over me. ఆయనే నన్ను పరిపాలించువాడు. It's the government of God. దేవుని యొక్క ప్రభుత్వము. I submit to his rule in my life. నా జీవితంలో ఆయన పరిపాలనకు నేను విధేయత చూపిస్తున్నాను. That is the meaning of seeking God's kingdom. దేవుని యొక్క రాజ్యమును వెతకటం అంటే అది. And to seek his righteousness means to seek total purity in every area of my life. ఆయన యొక్క నీతిని వెతకటం అంటే నా జీవితంలో ప్రతి విషయంలో కూడా పవిత్రంగా ఉండటం. If I long for a life of total purity, సంపూర్ణంగా పవిత్రమైన జీవితం కోసం నేను ఆశపడి ఉన్నట్లయితే, I want God to rule over my life, every area of my life. నా జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క పరిపాలన ఉండాలి. I want God to make me totally pure in my life, in every area. నా జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను పవిత్రపరచాలి. And when I seek these things first, ఈ విషయాలను నేను మొట్టమొదట వెతికినట్లయితే, all my earthly needs will be added to me. నా భూ సంబంధమైన అవసరాలన్నీ తీర్చబడతాయి, అవన్నీ నాకు అనుగ్రహించబడతాయి. And I want to say to you, my dear friends, our life should be a testimony to the truth of this verse. నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం యొక్క సత్యమునకు మన జీవితాలు సాక్ష్యాలుగా ఉండాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. I have sought to live following this verse for more than 50 years now. 50 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. Sincerely seeking God's kingdom and his righteousness first to the best of my knowledge and ability. నాకు తెలిసినంత వరకు, నాకు సామర్థ్యం ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మొట్టమొదట వెతకటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. And I can testify that God has certainly added all my earthly needs to me. దేవుడు నా ప్రతి భూ సంబంధమైన అవసరాన్ని తీర్చాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. I mean, my wife and I have been through times of deep poverty. నేను నా భార్య కూడా కొన్నిసార్లు ఎంతో పేదరికం గుండా వెళ్ళాము. But we never got into debt. In all my 72 years, I have never been in debt. నా ఈ 72 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నేను అప్పుల్లో లేను. When we get into debt, we're saying our Father has forsaken us. మనం అప్పుల్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, మా పరలోకపు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టాడు అని. If we trust in God, he will provide our need. మనము దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన మన భూ సంబంధమైన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. When the Bible says in Romans 13 and verse 8, owe no man anything. రోమీయులకు రాసిన పత్రిక 13:8 బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరికి ఏమీ అచ్చి ఉండవద్దు. He's teaching us never to get into debt. మనం ఎప్పుడు అప్పు చేయకూడదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. I want to explain what a debt is.
అప్పు అంటే ఏంటో నేను మీకు వివరిస్తాను. If you take a loan from the bank to build a house, there is no debt there. మీరు ఇల్లు నిర్మించుకోవటానికి బ్యాంకు నుండి అప్పు చేసినట్లయితే అది అప్పు కాదు. Because for the money you borrowed, there's an asset there which balances in the weighing balance. ఎందుకంటే మీరు తీసుకున్న రుణానికి సమతూకంగా మీ ఇల్లు ఉంది కాబట్టి ఆ రెండు సమానం అవుతాయి. One takes care of the other. ఒకటి మరొక దాన్ని చూసుకుంటుంది. Or if you take a loan to buy a car and it's insured, లేక నీవు కారు కొనుక్కోవటానికి రుణం తీసుకున్నట్లయితే ఆ కారుకు బీమా ఉన్నట్లయితే then there is a balance there. అక్కడ కూడా సమతూకం ఉంది. There is no debt there. అక్కడ అప్పు అనేది లేదు. But if you have borrowed money to spend it on yourself, to go on a vacation or spend it on a wedding and it's evaporated, there's nothing there, that's a debt. నీవు సెలవుల్లో గడపటానికో లేక వివాహం చేసుకోవటానికో అప్పు చేసినట్లయితే ఇప్పుడు అవన్నీ ఆవిరైపోతాయి, చూపించడానికి నీ దగ్గర ఏమీ ఉండదు. అప్పుడు దీన్ని అప్పుగా పరిగణించవచ్చు. And we should not get into that type of debt. మనం అలాంటి అప్పుల్లో ఉండకూడదు. We must learn to live within our income. మనకొచ్చే ఆదాయంలోనే మనం జీవించడం నేర్చుకోవాలి. But if we spend extravagantly, there'll be plenty of reason for anxiety. కానీ మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్లయితే మనం చింతించటానికి ఎన్నో కారణాలుంటాయి. The Gentiles live like that. అన్ని జనులు ఆ విధంగా జీవిస్తుంటారు. It says all these things the Gentiles eagerly seek. అన్ని జనులు వీటన్నిటి విషయం విచారిస్తారు. What are the things the Gentiles eagerly seek? అన్ని జనులు విచారించే విషయాలేంటి? The people of the world. ఈ లోకంలోని ప్రజలు. They seek to live a very luxurious, comfortable life. వాళ్ళెంత విలాసవంతమైన సౌఖ్యమైన జీవితాలు జీవించాలనుకుంటారు. And if they can't afford it, they use their credit card to keep buying things and get into credit card debt endlessly. ఒకవేళ వాళ్ళు ఏవైనా వస్తువులు కొనడానికి డబ్బులు లేనట్లయితే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తారు, ఆ అప్పుల్లో కూరుకొని పోతారు. It's a shameful thing if a Christian is in credit card debt. ఒక క్రైస్తవుడు క్రెడిట్ కార్డు అప్పుల్లో పడటం అనేది ఎంతో అవమానకరమైన సంగతి. Let me tell you that directly. నేను దాన్ని నేరుగా చెప్తున్నాను. If you use a credit card, make sure that it's paid within the month. నీవు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే ఆ నెలలోనే బిల్లు చెల్లించేటట్లు చూసుకో. So that you don't pay any interest on it. దాని మీద ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా. Then it's okay. ఆ విధంగా అయితే సరే. But if you are one who's getting into the habit of using credit card and getting into debt, కానీ నువ్వు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ అప్పుల్లో పడినట్లయితే, I want to say to you in Jesus' name that you are living in disobedience to God. యేసు నామములో నేను నీకు చెప్పేది ఏంటంటే నీవు దేవునికి అవిధేయత కలిగి జీవిస్తున్నావు. You have every reason to be anxious and worried. అప్పుడు నువ్వు చింతించటానికి, ఆందోళన చెందటానికి అనేక కారణాలుంటాయి. You are testifying that your heavenly Father doesn't care for you. నీ పరలోకపు తండ్రి నిన్ను పట్టించుకోవటం లేదని నువ్వు సాక్ష్యమిస్తున్నావు. You are trying to live beyond your means. నీకొచ్చే ఆదాయం కంటే, నీకున్న వనరుల కంటే ఎక్కువగా నీవు జీవించడానికి ప్రయత్నిస్తున్నావు. You are not satisfied with what God has given you. దేవుడు నీకు ఇచ్చిన దాంతో నీవు తృప్తి చెందటం లేదు. I'm not speaking what I have not practiced. నేను చేయని దాన్ని నేను చెప్పటం లేదు. I've been through times when we had very little, my wife and I. నేను నా భార్య కూడా ఎంతో కొద్ది డబ్బును కలిగిన రోజులున్నాయి. But we decided we'd never get into debt. కానీ అప్పుల్లో పడకూడదని మేము నిర్ణయించుకున్నాం. We live with what we have. మేము ఏదైతే కలిగి ఉన్నామో దానిలోనే జీవించడానికి మేము నేర్చుకున్నాం. And as God increased the circle of our finances, we could buy more things. ఆ తర్వాత దేవుడు ఆర్థికంగా మా ఆదాయం పెంచిన తర్వాత కావాల్సినవి మేము కొనుక్కున్నాం. And that has been such a tremendous education for us. దాని నుండి మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. That I can stand boldly before people today and say, no matter what our circumstances, I have learned to be content. కాబట్టి ఇప్పుడు నేను ప్రజల ఎదుట ధైర్యంగా నిలబడి ఈ విధంగా చెప్పగలను, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే మనము తృప్తి పడవచ్చు. Paul could say that in his late 60s. 60 సంవత్సరాల వయసు తర్వాత పౌలు ఆ విధంగా చెప్పగలిగాడు. I have learned to be content in all circumstances. అన్ని పరిస్థితుల్లోనూ తృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను. I have learned to have little and I have learned to have much. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. That's up to God. నేను ఏ స్థితిలో ఉండాలనేది దేవుడే నిర్ణయిస్తాడు. But I'm perfectly content. అయినా కూడా నేను సంతృప్తి పడటం నేర్చుకున్నాను. Godliness with contentment is great gain.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. It's very important for us to understand these simple principles of finances. డబ్బును గురించిన ఈ చిన్న చిన్న నియమాలను మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. Because a lot of anxiety comes because of a wrong attitude in the area of money. ఎందుకంటే డబ్బును గురించిన తప్పుడు వైఖరిని బట్టి అనేక రకాలుగా చింతలు వస్తూ ఉంటాయి, ఆందోళన కలుగుతుంటుంది. It's a continuation from that statement that you cannot serve God and money that Jesus spoke about anxiety. నీవు దేవుణ్ణి సిరిని సేవించలేవు అని దేవుడు చెప్పిన తర్వాత దానికి కొనసాగింపుగా నీవు చింతించవద్దని ప్రభు చెప్తూ ఉన్నారు. He said, for this reason, he said in Matthew 6:25, do not be anxious. అందువలన నేను మీతో చెప్పిందేమనగా మీరు చింతింపకుడి అని ప్రభు చెప్తున్నారు. So seek the kingdom of God first. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదట వెతకండి. And therefore do not be anxious concerning tomorrow. కాబట్టి రేపటి గురించి చింతించవద్దు. For tomorrow will take care of itself, Matthew 6:34. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, మత్తయి సువార్త 6:34. Each day has got enough trouble of its own. ఈనాటి కీడు ఆనాటికి చాలును. Just live for today. కేవలం ఈ రోజు కోసమే జీవించు. And lay up for the future by all means. భవిష్యత్తు కోసం అన్ని విధాలా దాచిపెట్టుకో. The Bible says, go to the ant in Proverbs chapter 6. సామెతల గ్రంథం 6వ చీమల దగ్గరికి వెళ్లి నేర్చుకోమని బైబిల్ చెప్తుంది. Because the ant knows that in winter time there won't be enough grain, so it lays up for the future. శీతాకాలంలో తగినంత ధాన్యం ఉండదని చీమలకు తెలుసు, అందుకే భవిష్యత్తు నిమిత్తం అవి దాచిపెట్టుకుంటాయి. There's nothing wrong in having a savings account. పొదుపు ఖాతాను కలిగి ఉండటంలో తప్పేమీ లేదు. Jesus Christ had a treasure who kept money that was like a savings account. యేసుక్రీస్తు ప్రభు దగ్గర డబ్బు సంచి ఉండేది, అది పొదుపు ఖాతా లాంటిది. There's nothing wrong in that. అందులో తప్పేమీ లేదు. You don't have to spend everything you earn today itself. నువ్వు సంపాదించిందంతా ఈ రోజే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. But it's not laying up a treasure for yourself. కానీ నీ కోసం నీవు ధనాన్ని కూర్చుకోకూడదు. It's being wise about the future. భవిష్యత్తు గురించి జ్ఞానం కలిగి ఉండాలి. Wise to provide for your children. నీ పిల్లలను పోషించుకోవటానికి ఆ విధంగా జ్ఞానం కలిగి ఉండాలి. 2 Corinthians in chapter 12 and verse 14 says, parents need to lay up for their children. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:14 ఈ విధంగా చెప్పబడింది, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని కూర్చాలి. That's a perfectly right thing to do. ఆ విధంగా చేయటం సరి అయినది. You don't lay up treasure for yourself. నీకోసం నీవు ధనాన్ని కూర్చుకోకూడదు. But you must provide for your children, that's right. కానీ నీ పిల్లలను నువ్వు పోషించాలి, అది సరి అయిందే. 1 Timothy 5:8 says, if you don't care for your family, you're worse than an unbeliever. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 ఈ విధంగా చెప్పబడింది, నీవు నీ ఇంటి వారిని సంరక్షించకుండా ఉన్నట్లయితే నీవు అవిశ్వాసి కంటే చెడ్డవాడవు. So with wisdom we can be completely free from anxiety. కాబట్టి జ్ఞానమును కలిగి ఉండి పూర్తిగా చింత నుండి విడుదలను పొందవచ్చు. We're not seeking for things that God hasn't given us. దేవుడు మనకి ఇవ్వని వాటిని గురించి మనం వెతకటం లేదు. We're satisfied with what God has given us. దేవుడు ఏదైతే మనకిచ్చాడో వాటితోనే మనం సంతృప్తి పొందుతున్నాం. But we're not going to be anxious. కానీ మనం చింతించము. So we're going to live within our means. మన పరిమితుల్లోనే మనం జీవిస్తాము. It's a good thing to ask ourselves this question. మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకోవటం మంచిది. This little phrase that Jesus used in verse 32. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చిన్న మాటను ఉపయోగించారు, తెలుగులో 31వ వచనం. These things the Gentiles seek after. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. What are the things the Gentiles seek after? అన్యజనులు వేటి గురించి వెతుకుతూ ఉంటారు. Ask yourself whether you're seeking after those things. మీరు కూడా వాటి గురించే వెతుకుతున్నారా అని ప్రశ్నించుకోండి. Are you seeking for the same things worldly people seek? మీరు కూడా లోకస్తులు వెతికే వాటి గురించే వెతుకుతున్నారా? Then you shouldn't be calling yourself a Christian. అప్పుడు మిమ్మల్ని మీరు క్రైస్తవులని పిలుచుకోకూడదు. You should be calling yourself a worldly person. ఒక లోకస్తునిగా మిమ్మల్ని మీరు పిలుచుకోవాలి. A Christian is one, Matthew 6:33, who seeks God's kingdom first and his righteousness. దేవుని యొక్క రాజ్యాన్ని మరియు ఆయన నీతిని మొదట వెతికేవాడే క్రైస్తవుడు. మత్తయి సువార్త 6:33. And finds that all the other things are added to him. అప్పుడు అవన్నీ అతనికి అనుగ్రహించబడతాయి. So that at the end of his life, whether he's lived for 50 years or 90 years,
కాబట్టి తన జీవితం యొక్క చివరిలో అతడు 50 సంవత్సరాలు జీవించినా లేక 90 సంవత్సరాలు జీవించినా He can say, I spent my life seeking God's kingdom first and His righteousness. And I can testify at the end of all these years that God has added other things to me. ఆ వ్యక్తి విధంగా చెప్పగలడు, నా జీవితాన్ని దేవుని యొక్క రాజ్యము మరియు ఆయన నీతిని వెతకటంలో గడిపాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు నా ప్రతి అవసరాన్ని తీర్చాడు, అవన్నీ కూడా నాకు అనుగ్రహించబడ్డాయి. I can certainly say that at the end of 52 years of being a born-again Christian. తిరిగి జన్మించిన క్రైస్తవునిగా 52 సంవత్సరాల నుండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయం. I spent my life seeking God's kingdom and His righteousness, and God has added all that I need for me. నేను నా జీవితం అంతా కూడా దేవుని యొక్క నీతిని మరియు ఆయన రాజ్యాన్ని వెతకటంలో గడిపాను. దేవుడు నా ప్రతి అవసరాన్ని తీర్చాడు, నాకు కావాల్సినవన్నీ అనుగ్రహించాడు. May that be your testimony too. మీ సాక్ష్యం కూడా ఇదే అయ్యుండును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, as we bow before you, పరలోకపు తండ్రి, మా తలలు వంచి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. help us to have the values of your word and your kingdom in our life. ప్రభువా, మీ వాక్యంలో మీ రాజ్యంలో ఉన్న విలువలు మా జీవితంలో ఉండులాగున సహాయం చేయండి. We humbly ask in Jesus' name. యేసు నామములో ఎంతో దీనముగా ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.